ప్రేక్షకులకు నమస్కారం అండి. రాబోయే ఆషాఢ మాసం తొందరలో వస్తుంది. ఆషాఢ మాసంలో పూర్వం మనకి మునగాకు, తెలగపిండి ఈ కూర కనీసం 2 సార్లైనా తినమనేవారు. ఈ మునగాకు అనేది ఒక మిరాకిల్ అండి. ఇప్పుడు మొరింగా అని అందరూ కూడా దాని మీద పడ్డారు. మొరింగాతోటి అనేక రకాల మందులు, దోశల్లో వేసుకుంటున్నారు, ఇడ్లీలో వేసుకుంటున్నారు, డైరెక్ట్గా తింటున్నారు, మునగాకు పప్పులో వేసుకుంటున్నారు, ఆకుకూరగా వండుకుంటున్నారు, డైలీ తినేవాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు తినేవాళ్ళు ఉన్నారు. ఇది చాలా వేడి చేసే పదార్థం అండి. చాలా అంటే చాలా వేడి అనమాట. ఈ మునగాకు అందరూ తింటున్నారు కదా అని మనం కూడా తిందామని తిని తలపోటు వచ్చిందని నాకు కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకనే నేను మెడిసిన్స్ గురించి చెప్పేటప్పుడు, ఈ మూలికల గురించి చెప్పేటప్పుడు ఇది వేడి చేస్తుంది, దీన్ని వేడి శరీరాలు జాగ్రత్తగా వాడుకోండి, మీ బాడీ వెయిట్ని బట్టి వాడుకోండి, మీ బాడీ తత్వాన్ని బట్టి వాడుకోండి, మీ వయస్సుని బట్టి వాడుకోండి, ఇన్ని రకాలైన జాగ్రత్తలు నేను చెప్తూ ఉంటానండి. వేడి శరీరాలకి ఈ మునగాకు చాలా ఇబ్బంది పెడుతుందండి. హెడేక్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా మునగాకు వస్తాయి అంటారు, వస్తాయండి. కానీ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మునగాకు తగ్గుతాయి కూడా. వేడి శరీరాలకు ఏంటంటే అతిగా తినడం వల్ల, వేడి చేయటం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి. మిగిలిన వాళ్ళకి మట్టికి వాత వ్యాధులను తగ్గించడానికి కూడా మునగాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ మునగాకు చిగురు ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే, చిగురాకులు బాగా ముదిరిపోక ముందర ఆ చిగురు పాడంగానే దాన్ని తెంపుకుని మీరు దాన్ని నీడలో డ్రై చేసుకుని, ఆర్గానిక్ అనమాట, మీరు ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు. కుండీలో ఒక 5-6 మొక్కలు వేసుకుంటే, పెద్ద కుండీ తెచ్చుకుని ఆ తలకాయలు తెంపుతూ ఉంటే ఒక 10 చిగుళ్ళు వస్తాయి. ఆ 10 చిగుళ్ళు వారానికి ఒకసారి 4 బదులు 40 చిగుళ్ళు అవుతాయి 4 మొక్కలు వేసుకుంటే. దాన్ని వారానికి ఒకసారి 15 రోజులకు ఆ చిగురు పెరిగినప్పుడల్లా జాగ్రత్తగా తెంపుకుని, మొక్క పాడవకుండా దానిని మీరు కనుక వేసుకుని పప్పులోని తింటూ ఉంటే, మునగాకులో కొన్ని వందల మినరల్స్ ఉంటాయండి, 1-2 కాదు. అందుకేంటంటే ఆ మునగాకుతో ఎక్కువగా వాడడం వల్ల, తినటం వల్ల కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా అనేక మందికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వాతం నుంచి బయటికి తీసుకొచ్చే గుణం కూడా వేడి చేస్తుంది అన్నాను కదా చాలా. అంటే మీ వాత శరీరం అనుకోండి, మీ శరీరాన్ని మళ్ళీ ఆ వాతాన్ని తగ్గించి వేడి వైపు తీసుకొస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు నొప్పులు తగ్గుతాయండి. ఈ మునగాకు అనేది మెనోపాజ్లో స్త్రీలకి చాలా అంటే చాలా మంచి మందండి. ఎందుకు అంటే ఈ స్త్రీలకి 13 నుంచి 15 ఏళ్ళు లోపల మెన్స్ట్రువల్ సైకిల్ అంటే బహిష్టు అనేది మొదలవుతుంది. మొదలయ్యి ప్రతి నెల కూడా కొన్ని వందల సార్లు ఒక 50-45 ఏళ్ళు వచ్చి లోపల అవుతుంది. కాబట్టి ఆ బ్లీడింగ్ తోటి పాటు ఈ వీళ్ళ బాడీలో ఉన్న మినరల్స్ చాలా ఎక్కువగా వేస్ట్ అవుతాయండి. పురుషులకి ఆ ఇబ్బంది లేదు, స్త్రీలకి ఆ ఇబ్బంది ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ బాడీలో ఉన్న మినరల్స్ని మళ్ళీ రికవరీ చేసుకోవాలి. మీరు చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, అదేవిధంగా వెయిట్ తగ్గుతారు. దీనివల్ల బరువు తగ్గడానికి కూడా ఆస్కారం ఉందండి. పడిన వాళ్ళు అయితే ఏంటంటే దీన్ని చక్కగా పచ్చాకు కనుక సంపాదించుకుని, మీకు అనుకూలం ఉన్న చోట ఏ ఫామ్ ల్యాండ్లో నుండి మునగ చెట్టు ఉంటే కనుక 1 ఔన్సు మునగ రసం తాగితే ఒబిసిటీ బ్రహ్మాండంగా తగ్గుతుందండి. మీది వేడి శరీరమో చలవ శరీరమో చూసుకోండి. లేదు, డైలీ మీరు మునగాకుని పప్పులో వేసుకుని డైలీ వాడడం మొదలుపెట్టండి. స్లోగా మీ యొక్క ఒబిసిటీ తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. బాడీలో ఫ్యాట్ని పెరగనివ్వదండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఎవరికైతే ఈ లో మినరల్స్ వల్ల, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ మినరల్స్ అతిగా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా కొంత తగ్గుతుందండి. దాని మీద మతిమరుపు, కోపం, చిరాకు, ఇంట్లో వాళ్ళని తిట్టడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్, సడన్గా చెమట పట్టడం, సడన్గా ఒళ్ళు చల్లబడిపోవటం, లేకపోతే బ్రెస్ట్లు టైట్ అయిపోవటం, ఇలాగ ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ స్త్రీలు మెనోపాజ్ టైంలో అనుభవిస్తారండి. చాలా అంటే చాలా అన్నమాట. ఆ టైంలో ఇంట్లో అందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకుని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకేంటంటే మీరు దయచేసి భర్త కానీ పిల్లలు కానీ, ఓకే మెనోపాజ్ టైం ఇది, ఆవిడ అప్పుడు దాకా మీ అందరి కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. ఆ టైంలో తప్పనిసరిగా మీరు మారల్ సపోర్టు, ఫిజికల్ సపోర్టు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఇలాంటివి మీరు వాడుకుంటే కనుక వాళ్ళు దాని నుంచి చాలా తొందరగా, అంటే ఒక ఆర్గాన్ ఏ ఫ్లూయిడ్స్ని అయితే ఎన్ని సంవత్సరాల నుంచి రిలీజ్ చేస్తుందో ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేయడం ఆగిపోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ బాడీలో వస్తాయి అన్నమాట. ఆ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని చూసుకుని
మా దగ్గర కాయ పోషక యోగా అని ఉందండి. ఈ మునగతోటి చేసిందే. ఈ మునగాకు పిల్లలకి పెట్టడం వల్ల కూడా ఈ క్యాప్సిల్స్ ఇవ్వడం కానీ మునగాకుతో చేసిన పదార్థాలు కొంచెం తినిపించడం వల్ల పొట్టిగా ఉన్న కుటుంబంలో పిల్లలు పొట్టిగా ఉంటారని భయపడేవాళ్ళు కూడా దీన్ని వాడుకుంటే చక్కగా ఎదుగుదల వస్తుందండి. బాడీలో ఎదుగుదల వచ్చి ఎదిగి వాళ్ళు దాన్ని సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉంటాయి ఎరగకుండా, అంటే మినరల్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా కాల్షియం కూడా మినరల్ అనుకోండి, ఎదుగుదల తక్కువ ఉంది. అటువంటిది ఇందులో హయ్యెస్ట్ కాల్షియం ఉంటుందండి. అనేక రకాల మినరల్స్ అన్నమాట. ఇందులో కాల్షియం ఒకటే కాదు, చాలా వందల మీద ఉంటాయి మునగాకులో. అందుకు ఆ మునగాకు ఇంకా కొన్ని రకాలు కలిపి చేసుకుంటే మనం జాగ్రత్తగా ఆలోచించి పిల్లల ఎదుగుదలకి, ఎముకల గట్టిదనానికి, ఎందుకంటే ఎప్పుడైతే మినరల్స్ బాడీలో ఉన్నాయో ఎముకలు చాలా గట్టిగా తయారవుతాయండి. ఎముకల నొప్పులు కానీ, చిన్నగా దూకటం వల్ల ఆడట్లో ఇరిగిపోవటం కానీ ఇలాంటివి జరగవు. ఎప్పుడైతే బాడీలో మినరల్ డెఫిషియన్సీ లేదో మీ బాడీ ఆక్సిజన్ కానీ, లేకపోతే మీరు తిన్న ఆహార పదార్థాల్లో ఉన్న వాల్యూస్ని కానీ, మీ శరీరానికి ఇచ్చే శక్తినిచ్చే ఆహారంలో ఉన్న విలువల్ని కానీ మీ శరీరానికి చక్కగా అందిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ ఉండి తక్కువ ఉండి అందించలేదో అప్పుడు ఏమవుతుందంటే మీకు నీరసపడతారు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు. ఇది నేను ఏదైతే కాయ పోషక యోగా అనేది ఉందో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, అన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఎంతో అంటే ఎంతో ఉపయోగం అన్నమాట ఇది. ఈ మినరల్ డెఫిషియన్సీ వల్లే చాలామందికి వాత వ్యాధులు, అంటే కీళ్ళ నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకు ఈ మినరల్స్లో కూడా B12, D3 అనేది అందరికీ తక్కువ ఉంటుందండి ఆల్మోస్ట్. అందుకు అందరూ కూడా ఏం చేస్తారంటే మీ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేసిన వెంటనే ఈ వాత వ్యాధులు కానీ వాతానికి మందులు వాడేయటం కాదండి. ఫస్ట్ మినరల్స్ చూడండి, D3, B12 ఉన్నాయో లేదో చూసుకోండి. ముందర వాటిని సరి చేసుకోండి. ఆ తర్వాత నరాలకు శక్తినిచ్చే మందులు వాడుకోండి. ఆ తర్వాత ఇలా ప్రకృతి సిద్ధంగా వచ్చిన మినరల్స్ని వాడుకున్నారనుకోండి, చక్కగా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మీరు ఈ కీళ్ళ నొప్పులు కానీ, ఎముకలు మెత్తబడడం కానీ, ఆస్టియోపోరోసిస్ అంటాం, ఎముకలు మెత్తబడతాయి, అటువంటి వాటి నుంచి కూడా కాపాడే అద్భుతమైన గుణం ఈ మునగాకులో ఉందండి. అందుకు మొరింగా అనేది ఇవాళ ఇంటర్నేషనల్ ఫుడ్ అయిపోయింది. ఎంత డిమాండ్ వచ్చిందంటే దానికి ఆ దేశం ఈ దేశం అని లేదండి. అనేక రకాల వందల రకాల దాంట్లో సప్లిమెంట్స్ తయారు చేసి అమ్ముతున్నాను అనమాట. అటువంటి సప్లిమెంట్ మా దగ్గర కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే మన BRK ఛానల్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనండి, నమస్కారం.